మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్, మీరు నాని గారి ఫ్యాన్, మంచి కాంబినేషన్. 5 సాంగ్స్ మాత్రం టక్ పాడాలి. ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా నాలోనే పొంగెను నర్మదా నీళ్ళలో మురిసిన తామర అంతట్లో మారెను ఋతువులా పిల్ల నీ వల్ల. మీరు బాగానే పాడతారు. సింగర్ని పిలిపించింది బాగా పాడతాం. హైలైట్ అసలు. చలిగాలి చుట్టూ తెగతుంటే కిలిగింత పడుతున్నది. లేదు, మీరు మాట్లాడుతున్నప్పుడు 1000 వైలిన్లు వాయిస్తున్నట్టుంది. అంటే నేను మాట్లాడేది తెలుగు కాదా? నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఫిమల్ యాంకర్కి వచ్చినప్పుడు నీకు కూడా అదే డైలాగ్ కొడుతుంది అంటున్నా. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా, మేఘాలపై నుండి వస్తారా ఓసారి రాగాలి తీయంగా తీయగా. నవ్వుతే బాగున్నారు అందుకోసం. నేను బాగా నువ్వు బాగున్నావు, కాకపోతే అమ్మ ఇంకా అందంగా ఉందని చెప్పేసి. వర్షం ముందుగా మబ్బున ఘర్షణ మనసున ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ నన్నే మరిచినే ఇది బాధో ఏదో. నిద్ర నీరు చేసి రెప్పల్ని తెరిసాను, నువ్వు వచ్చే దారుల్లో సూదుల్ని పరిసాను, ఒంటెత్తు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో 10 లింగారారా, నలిగేటి నా మనసు గురుకొచ్చి రారా, ఘనబోటి కూరుండి పిలిసినారా. Who is the best favorite hero? జేమ్స్ కెమెరాన్. మార్క్ జకర్. నాకు ఆయన ఒక్కరే తెలుసు. సారీ కట్ చేసేయండి. ఇదే వచ్చిందా I తమనన్న మాకు ఆన్ కెమెరాలో ఎట్లా మాట్లాడుతూ తెలుసు, ఎనీ ఆఫ్ కెమెరా సార్ 6 కొట్టిన ప్రతిసారి తమనన్న అసలు అనుకోను కానీ మామూలుగా ఉండదు అసలు. సార్ ఆడుతున్నప్పుడు ఆడాలి. ఎట్లా వచ్చినావు? కార్లో. సో పాప ఏమో అక్కడ నుంచి వచ్చింది, అమెరికా నుంచి. టికెట్ 2 lakhs అయినా 3 lakhs అయినా టికెట్. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఈహా అండ్ ఆహాలో ఉన్న అట్ ద సేమ్ టైం ఇండియన్ ఐడల్ సీజన్ 3. సో ఇద్దరు కంటెస్టెంట్స్ని పట్టుకొచ్చినాం. సో ఎలిమినేషన్ చెప్పలేము అబ్బా, ఎందుకంటే బాగా పాడారు పిల్లలు. అంతే నజీబ్ మీద అట్లా రాసి ఉంది. పిల్లలు ఇద్దరిని పట్టుకొని వచ్చిన. సో మాట్లాడదాం. వల్లభాని అట్ ద సేమ్ టైం అభిజ్ఞాన్ ఇద్దరిని. నమస్కారం. నమస్తే అండి. ఎట్లా వస్తున్నారా? వస్తున్నారా? మీ క్లోజప్ యాడ్ అయిపోతుంది మాట్లాడు. సారీ. అయ్యో పర్లేదు, నవ్వండి పర్లేదు. నవ్వుతే బాగున్నారు అందుకోసం. నేను బాగాలేను. ఊరికి అడిగా. అది నువ్వు కూడా బాగున్నావు వాళ్ళ. అంటే నువ్వు బాగున్నావు, కాకపోతే అమ్మ ఇంకా అందంగా ఉందని చెప్పేసి. ఎట్లా వచ్చినావు? కార్లో. తెలుసు, డీజిల్ పోసి పెట్రోల్ పోసి వచ్చారు. ఓకే. సో పాప ఏమో అక్కడ నుంచి వచ్చింది, అమెరికా నుంచి. టికెట్ 2 lakhs అయినా 3 lakhs అయినా టికెట్. చెప్పు. లాక్స్ వచ్చే డాలర్స్ వచ్చే ఎంత అయింది నీ బడ్జెట్ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వేసుకున్నా? చాలా బాగానే అయిందండి. ప్లేన్ టికెట్స్ అంటే ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి కదా. సో బేసిక్ 2 lakhs నుంచి ఉంటుంది కాబట్టి ఇట్స్ అరౌండ్ 10 lakhs వరకు అయింది ఇక్కడ ఇండియన్ ఐడల్ కోసం పాడడానికి కోసం వచ్చినందుకు. 10 lakhs అంటే అప్ అండ్ డౌన్ చేయలేదా? అప్ అండ్ డౌన్ చేయలేదా? ఇక్కడ నుంచి మళ్ళీ యూఎస్కి వెళ్ళేది వచ్చారు కదా మధ్యలో. సో అందుకోసం అట్లుంటే అప్డేట్ అంటే నవ్వుతాయి బ్రో. కరెక్టే కదా? కరెక్టే బ్రో. ఎస్. నాకు మస్తు అనిపించిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ మీది మీరు ఇంత యూఎస్లో యాక్సెంట్లో ఉండి మల్లెపూలు పెట్టుకొని పూలు పెట్టుకొని ట్రెడిషనల్గా ఎందుకు వచ్చారో నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఫస్ట్ మమ్మీ చెప్పిందా డాడీ చెప్పారా? యాక్చువల్లీ సామి సామి పాడాను కదా, సో అలా ఆ సాంగ్కి ఆ గెటప్ మంచిగా సూట్ అవుతుందని అలా. కానీ అట్లనే ఉండి పాడారా?
సారీ అట్లనే పాడిరా అంటున్నా, పాడిరా ఇన్ సెన్స్ పాడారా? యా అంటే రష్మిక అని ఊహించుకొని పాడాను. రష్మిక గారు ఊహించుకొని పాడారా? శ్రీవల్లి క్యారెక్టర్ శ్రీవల్లి క్యారెక్టర్. నీకు మాత్రం ఇన్స్టాల్ అమ్మాయిలు మాత్రం భలే మెసేజ్లు నీ గురించి తెలియకపోయినా తెలిసిన నీ గురించి ప్రమోట్ చేస్తూనే ఉంటారు. అంటే అమ్మాయిలు మాత్రమే కాదు మిగతా వాళ్ళు. నేను అమ్మాయిలే చూసాను ఇన్స్టా మొత్తంలో. నీకు తెలుసా అసలు ఎంతమంది అమ్మాయిలు అబ్బాయికి ప్రమోట్ చేసా చూసారా? చూసాను లైవ్. అది ఏంటా సెగ్రెట్ అంటే చెప్పు. ఏం లేదు ఏం లేదు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఏమంటారు. నీ వాయిస్ కి మ్యాజిక్ ఉంది అంటారు, ఏది ఒక పవర్ ఉంది మ్యాజిక్ చేసి ఏమో ఉందనుకుంటున్నాను నేనైతే. బట్ కమింగ్ టు ఇండియన్ ఐడల్కి వస్తే, సో జర్నీ వాజ్ అమేజింగ్. నాకు మస్తు అనిపించింది. మీకు ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఉందా? యా డెఫినెట్ గా చాలా మంచిగా అనిపించింది. ఏమైనా నేర్చుకున్నారా ఇండియన్ ఐడల్ నుంచి? చాలా ఏం నేర్చుకున్నారు? లైక్ ఒక సింగర్ కాకుండా లైక్ మ్యూజిషియన్ అలా ట్రాన్సిషన్ అలా లైక్ సారీ చెప్పడానికి రావట్లేదు. బట్ నేర్చుకోండి, అంతలో ప్లాన్ చెప్తాడు. క్వశ్చన్ అడుగుతాను. సో ఎట్లా నేర్చుకున్నావు? ఈ జర్నీ అంతా ఏమనిపిస్తుంది? సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అంటే లైక్ దీనికంటే ముందు కూడా షోస్లో పార్టిసిపేట్ చేశాను. అండ్ బోల్ బేబీ బోల్ సూపర్ సింగర్స్లో అవును పార్టిసిపేట్ చేశాను. అండ్ బోల్ బేబీ బోల్లో విన్ కూడా అయ్యాను. అప్పటికి ఇంకా బిఎడ్ రాలేదు, ఇప్పుడు ఓకే. ఓకే, దాంతో పోలిస్తే ఇండియన్ ఐడల్ ఈజ్ ఎ డిఫరెంట్ యూనిక్ ప్లాట్ఫామ్ అనిపించింది. అండ్ నా టాలెంట్ని నేను అక్కడ చూపించుకోవడం అనేది ఒక ఏమంటారు గ్రేట్ ఆపర్చునిటీ అది. అంటే వాళ్ళ తమన్ సార్, కార్తిక్ సార్, గీతా అక్క వీళ్ళ ముందర పాడడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు లైక్ దే ఆర్ ఏమంటారు ఒక ఐడల్స్ లాగా వాళ్ళ ఫీల్డ్లో. వాళ్ళ ముందర మేము అసలు నిల్చున్నామంటేనే చాలా ఏమంటారు బ్లెస్డ్. కట్ కాపీ పేస్ట్ కదా చెప్పు. అంటే ఎగ్జాక్ట్లీ నేను కూడా అలానే ఫీల్ అవుతున్నా. బికాజ్ ఇంతకుముందు బాగా పర్ఫార్మెన్స్ చేసినావు కదా, యూఎస్ లో కాన్సర్ట్ లో పర్ఫార్మెన్స్ చేసినావు, వేణతో చేసినావు, సో చాలా ఇష్టం కదా. సో డిఫరెన్సెస్ యా అంటే ఇలాంటి కాంపిటీషన్ ఇలాంటి రియాలిటీ టీవీ షో చేయడం ఫస్ట్ షో నాకు. సో చాలా వేరేగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మొత్తం. ఆ సెట్ లో ఉన్నప్పుడు లైక్ live performances and Indian Idol reality TV shoot is completely different. So it's a whole new world basically. It's a whole new world. Okay. Whole new world. Yeah. పర్లేదు యాక్సెంట్ బాగుంది. Yeah. So and judges comments feedback okay. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ కాంపిటీటర్ కి లైక్ స్పెసిఫిక్ గా ఫీడ్బ్యాక్ ఉండే. అండ్ మనం కూడా వేరే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ని చూసి చాలా నేర్చుకున్నాం కూడా. ఎలా షూటింగ్ అంతా 24 hours ఉంటుందా? పొద్దున్న గుడ్ మార్నింగ్ చెప్తే మళ్ళీ గుడ్ మార్నింగ్ అంటే యా పొద్దున లైక్ అరౌండ్ 8 కి స్టార్ట్ అయితే నెక్స్ట్ 8 వరకు అంత లాంగ్ అదే తెలుసు అవుతుంటది అప్పుడప్పుడు. అదే మార్నింగ్ 8 వరకు కాదు కానీ ఒక సెలబ్రిటీస్ వచ్చిన 4 o'clock అట్లా ఒక 2 times అయింది అలా. సెలబ్రిటీస్ వచ్చినప్పుడు అలా డిఫరెంట్గా టైం ఎక్స్టెండ్ అవుతుంటుంది. అండ్ కమింగ్ టు అండ్ తమనన్న మాకు ఏంటంటే ఆన్ కెమెరాలో ఎట్లా మాట్లాడుతూ తెలుసు, ఎనీ ఆఫ్ కెమెరాలో మీకు ఏం సజెషన్స్ ఇవ్వడం, లైక్ దీని గురించి ఏమైనా మాట్లాడడం? యా అంటే లైక్ మమ్మల్ని క్రికెట్ లైక్ ఆయన మ్యాచెస్ ఆడుతుంటారు కదా, అక్కడికి నేను తమన్ సార్ వాళ్ళు ఆడుతుంటారు. అంటే మిగతా కంటెస్టెంట్స్ స్కంద, అనిరుద్ధన్న వీళ్ళు ఆడుతుంటారు. నువ్వెందుకు ఆడావు? నాకు అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. యాక్టివిటీస్ ఇష్టం లేదా? లేదు అంటే బ్యాడ్మింటన్ ఇష్టం, క్రికెట్ అంతా ఇంట్రెస్ట్ లేదు, ఆడడానికి ఇంట్రెస్ట్ లేదు, చూడడానికి. సో అక్కడ మమ్మల్ని పిలుచుకెళ్ళినప్పుడు అక్కడ నార్మల్గా ఆయన మా పర్సనల్గా మమ్మల్ని ఏమంటారు మేము ఆయన దగ్గరికి వెళ్ళి మాతో మాట్లాడేవారు. ఆయన లైక్ ఏమంటారు ఎలా జరుగుతుంది మీ ప్రాక్టీస్, అక్కడ కొన్ని టిప్స్ ఇచ్చేవాళ్ళు. లైక్ మీకు వాటర్ మంచిగా తాగని చెప్పేసాను అలా కంటిన్యూ. లైక్ సాంగ్ సెలెక్షన్ గురించి ఎక్కువ చెప్తారు. లైక్
మీకు లైక్ మీకు సూట్ అయ్యే సాంగ్స్, మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే సాంగ్స్, మీరు అంటే లైక్ మీరు పాడితే ఇట్లా దిగిపోవాలి అట్లా అలాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అది చాలా క్రూషియల్. అండ్ కొన్నిసార్లు ఏమంటారు, ఈ ఎలిమినేషన్ టైంలో అది కూడా పార్ట్ ప్లే చేస్తుంది. మా సాంగ్ సెలెక్షన్ని బట్టి కూడా కొన్నిసార్లు అంటే లైక్ నాట్ ఇన్ ద సెన్స్ మేము ఆ పాట పాడినందుకు అలా అని కాదు, బై మిస్టేక్ ఏదో ఒక చిన్న మిస్టేక్స్ రావచ్చు, అలా ఉండొచ్చు. అంటే మేము కాన్ఫిడెంట్గా ఉండాలి, ఆ సాంగ్ని మేము 100% ఇచ్చి పాడగలం, న్యాయం చేయాలి. మీరు బాగానే పాడతారు అంటే బాగానే పాడతానండి. సింగర్ని పిలిపించింది బాగా పాడతాం, హైలైట్ అసలు. అంటే పడుకున్నారు కదా, కొంచెం నిద్రలోకి లేపుదామని. అండ్ తమరన్న, వాట్ అబౌట్ మా తమరన్న గురించి మీరు ఏం ఫీలింగ్? అంటే తమిళ క్రికెట్ ఆడతారా? లేదు, నేను ఆడండి క్రికెట్. ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా క్రికెట్ గురించి? లేదు, క్రికెట్ ఆడతారు అంటే సన్ రైజర్స్ సపోర్ట్ చేయండి అని చెప్తా, ఎందుకంటే హైదరాబాద్ కదా, సో అట్లా ప్రాంతీయతత్వం ఎక్కువ నాకు. ఓకే యా, కానీ మ్యాచెస్కి వెళ్ళేటప్పుడు ఐ వాజ్ లైక్, ఒక ఇయర్ ముందు అభిజ్ఞా నువ్వు తమన్ సార్ క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నావు అని ఎవరైనా చెప్తే నేను అసలు ఐ వుడెంట్ బిలీవ్ దెమ్. సో ఇట్ వాజ్ like surreal watching him play cricket, and అంటే ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ లాగా, లైక్ మెమరీ లాగా ఉండే. అప్పుడు టైం ఎక్కువ స్పెండ్ చేయడం అండ్ తెలుసుకోవడం, మాట్లాడడం, సెట్ లో కాకుండా అలా వేరే లైక్ ఆఫ్ కెమెరా తమన్ సార్ ని చూడడం. సార్ 6 కొట్టిన ప్రతిసారి అసలు అనుకోం కానీ మామూలుగా ఉండదు అసలు. సార్ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ అలాగే చేస్తారు, ఫీల్డింగ్ అలాగే ఉంటది. అసలు సార్ పరిగెత్తుంటే అసలు షాక్ మేమైతే, అసలు అంతా ఫాస్ట్గా పరిగెత్తుతారు బాల్ కోసం. సూపర్, క్రేజీ కదా. అండ్ సార్ 6 కొట్టినప్పుడు 4 కొట్టినప్పుడు వల్ల మేము అని చీరప్ చేస్తుంటాం సార్. మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తుంటాడా ఏ సాంగ్స్ పాడాలి, ఇప్పుడు మన బ్రోకి నీ వాయిస్ టెక్స్చర్ తగ్గినట్టు అట్లా పాడాలని మీకు అలా చెప్తుంటాడు? అంటే నేను 3 weeks ఉన్నా కదండి లైక్ షోలో, సో అంత 1-on-1గా ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ నేను whatever I've listened and heard, తెలుగు నేర్చుకున్న జనరల్ నాకు క్యూరియాసిటీ ఉంది. తెలుగు అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లో తెలుగు మాట్లాడతారు. అవును. బా, థ్యాంక్ యూ సో మచ్ అండి, తెలుగుని బతికిస్తున్నందుకు. మీలాంటి వాళ్ళ వల్ల మాకు తెలుగు ఇంకా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. లేకపోతే తెలుగు ఇక్కడ అందరు కిచిడి మాట్లాడతారు. నేను కూడా అలానే మాట్లాడతాను. మీరు మాట్లాడుతున్నప్పుడు 1000 వైలిన్లు వాయిస్తున్నట్టు ఉంది. అలా వాళ్ళ చూడకు, నీకు కూడా వస్తాయి ఒక ఫిమేల్ యాంకర్ వచ్చి అలా. నేను మాట్లాడేది తెలుగు కాదా? నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఫిమేల్ యాంకర్కి వచ్చినప్పుడు నీకు కూడా అదే డైలాగ్ కొడుతుంది అంటున్నా. యు గాట్ ఇట్ ఫర్ ఫోన్. సో గాట్ ఇట్. సో సరదాగా ఒక సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్. ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా, ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా, ఒక పాటనే పాడనా హృదయాల రవళించనా, సరిగమ పదని సప్త స్వరముల మధుర భావాలు సరస గీతాలు గలములో నిండగా, ఒక పాటనే పాడనా తీపి రాగాల కోయిలా రాగములికించగా, తీపి రాగాల ఆ కోయిలా రాగములికించగా, మనసులో నా మరువలే
ఎవరైనా చనిపోయేటోళ్ళు ఇట్లా ఉంటే నీ పాట అయితే బతుకుతారు అనమాట. అరే నిజం ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నా అంటే ఆడ పాటని మళ్ళీ తర్వాత ఏమన్నా రేపు బతకాలని చెప్పేసి అని అనిపిస్తుంది, అంత బాగా పాడుతుంది. అలా బా సారీయా లోపల నువ్వు యుద్ధాలు జరుగుతున్నాయి నాకు అర్థమవుతుంది, బట్ ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యూటిఫుల్ వాయిస్, సీరియస్లీ చాలా చాలా బాగుంది. కానీ ఇంకా మనం స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే నెంబర్ 150. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళలో మురిసిన తామర, అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీ వల్ల, నీతో పొంగే వెల్లువా నీళ్ళలో ఏదిన తారక, బంగారు పూల కానుక పెరిరి కాంచనా, ఓం శాంతి శాంతి ఓం శాంతి, నా ప్రాణం సర్వం నీవేలే, నా శ్వాసే నీవే దోచావే, చెలినే నీవు అయ్యావే, నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళలో మురిసిన తామర, అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీ వల్ల. కాదు ఇప్పుడు ఓకేనా ప్రపోజల్ అంటే నేను తీసుకుని వెళ్తా, ఓకేనా ఈజీగా పడిపోద్ది. ఎంత బ్యూటిఫుల్ గా తెలుసా నీ వాయిస్, చాలా చాలా బాగుంది. ఏంటంటే షుగర్ తింటా లేకపోతే సో షుగర్ నార్మల్గా పాలలో కలుపుకునేది రోజు తినేది అది మంది. ఇంత స్వీట్ హౌ అంటే లైక్ చాక్లెట్స్ స్వీట్స్ ఇలాంటివి తింటుంటాం. చీజ్ కేక్ వద్దులే ఇంకా. ఎస్ అండ్ కమింగ్ టు గీత గారు, సో మా గీత గారు వాట్ అబౌట్ మంచిగా నేర్చుకున్నది ఏంటి మీ బాగా గీత గారి నుంచి? సో గీత అక్క ఈస్ ఎ వెరీ గ్రౌండ్ టు అర్త్ పర్సన్. యా ఏ గ్రౌండ్? ఓకే ఓకే చంపేస్తుంది చూస్తే. ఓకే సరే గ్రౌండ్ అంటున్నావు కదా, ఏ గ్రౌండ్ పర్సన్ అంటే అని ఏమంటారు అంటే అని అంటే వద్దు ఒక్క నిమిషం నాకు పదం గుర్తు రావట్లేదు. చాలా అండర్స్టాండ్ ఏమంటారు ఎంత వదిలినా అంత స్టేజ్ లో ఉన్నా కానీ హంబుల్ గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. నాకు తెలుగు కావాలంటే యూ డోంట్ హెల్ప్ మీ. I'll help you ఇప్పటి నుంచి. ఓకే ఇంటర్వ్యూ మొత్తం బ్లూపర్సే కనిపిస్తాయి. నేను హెల్ప్ చేస్తా అన్న దాంట్లో తప్పే ఉన్నా చెప్పండి గీత గారు. లైక్ అక్క సెట్ లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని పేరు పేరుగా వచ్చి ఏమంటారు పలకరిస్తుంది మమ్మల్ని. హాయ్ వల్లభ, హాయ్ అభిజ్ఞ, హాయ్ కీర్తి, హాయ్ అనిరుద్ధ్ అని ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్తే బాగుండు. ఓకే అక్కకి ఒక ఏమంటారు యూనిక్ వాయిస్ టెక్స్చర్ ఉంది. అది లైక్ చాలా ఏమంటారు అంటే ఒక కంగని ఇట్లా సౌండ్ వస్తుంది చూడండి, అలాంటి వాయిస్ అక్కది. లైక్ తుప్పు వదిలిపోతుంది అక్క వాయిస్ వింటే, అంతా చాలా బాగుంటుంది అక్క వాయిస్. అండ్ ఇంకా మా సాంగ్స్ అక్క పాడితే ఇంకా ఇట్లా సెట్ అయిపోతుంది ఇట్లా. బట్ హ్యాపీ. అండ్ మా అన్న కార్తిక్ అన్న గురించి, నేను ఎప్పుడు లోలో ఉన్నా కూడా కార్తిక్ అన్న సాంగ్స్ వింటుంటా. బికాస్ ఎందుకంటే చాలా మంచి బ్యూటిఫుల్ వాయిస్ ఉంటుంది. సో వాట్ అబౌట్ కార్తిక్ అన్న లైవ్ లో దగ్గర నుంచి చూసారు కాబట్టి నిఘంటు ఓకే పదం పలకరిక రాకపోయినా తిట్టుకోకండి, తెలుగు డిక్షనరీ. సో అంటే లైక్ తెలుగులో డిక్షనరీని నిఘంటు అంటారని అనుకుంటున్నాను. అదే మన షోలో కూడా అదే చెప్పారు అనమాట. తెలుగు డిక్షనరీని నిఘంటు. సో అదంట. సో అన్న తెలుగులో బాగా మాట్లాడతారా? సేమ్ ఇలాగనేనా? అంటే అప్పుడప్పుడు కొంచెం ఏమంటారు తమన్ సార్ ఆడుకుంటున్నప్పుడు తమిళ్లో ఏమంటారు మాట్లాడతారు తమన్ సార్ తో. ఓకే అదే ఎన్నడా మచ్చా అంటే నేను ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎపిసోడ్ లోనే జరిగింది అనమాట. కొంచెం ఫ్రీజ్ అయిపోయినా తెలుగు పదాలు గుర్తు రాకపోవడం వల్ల. సో కార్తిక్ సార్ వాజ్ ఆల్సో ఆన్ ద సేమ్ పేజ్. సో ఇట్ వాజ్ లైక్ ఫన్నీ మూమెంట్ లాగా. అంటే అదే పేజ్ లో ఉన్నారు. పేజ్ కాదు పేజే అన్నారు.
సేమ్ పేజ్ మీన్స్ మన బుక్లో ఉన్న పేజెస్. అంటే ఇప్పుడు కార్తిక్ సార్కి ఇంకా తెలుగు రాదు, నాకు కూడా తెలుగు రాదు. సో అలా సో మన కార్తిక్ గారికి కొంచెం తెలుగు రాదు, మీకు కూడా కొంచెం తెలుగు రాదు, కాబట్టి ఇద్దరం ఒకటేలాగా ఉన్నామని మీ అభిప్రాయం. ఓకే ఓకే. సో ఈ షోకి వచ్చే ముందు లైక్ మై రెస్పెక్ట్ ఫర్ కార్తిక్ సార్ ఆబ్వియస్లీ వాజ్ రియలీ రియలీ హై. అమెరికాలో మస్తు వాడారు. అవునా? అంటే యా షోస్ సార్ బాగా చేస్తారు యుఎస్లో. మీటర్ ఎప్పుడైనా అట్లా కాన్సర్ట్స్కి వెళ్ళిండా అమెరికాలో? చేస్తా అండి, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయ్యో, యా మిస్ అయ్యాను. బట్ యా ఈ షోకి వచ్చిన తర్వాత ఇంకా లైక్ చాలా పెరిగింది అనమాట. ఎందుకంటే క్లోజ్అప్ గా మాట్లాడడం, లైక్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, చాలా చాలా. జనరల్గా మా మమ్మీ డాడీ ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైనా పని చేసుకో అంటారు, కానీ ఈ అమ్మాయిని ఫస్ట్ నువ్వు వెళ్ళి గెలిచినప్పు తర్వాత ఎగ్జామ్లో చూద్దామంటాను. అట్లా ఎప్పుంటే పార్టీకి నేను ఏదో ప్లేయర్ని లేకపోతే ఎక్కడొక చోట ఉండేటానమ్మా, నన్ను ఇక్కడ కూర్చోబెట్టాను. ఓకే ఫైన్, సారీ మమ్మీ. అట్లా అప్పుడు వస్తుంటే పట్టించుకో అంటే బాధ. ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ ఏం చెప్పారు? ఫస్ట్ వెళ్ళి గెలిచేసిన తర్వాత ఎగ్జామ్ రాసుకుందామని చెప్పేసి అన్నారా అనలేదా? అంటే గెలవడం అని కాదు, జస్ట్ ట్రై యువర్ బెస్ట్ అండ్ అదే చెప్పారు. సో మా ఇంట్లో చిప్పిరి కట్ట రిప్ప కొడతారు, నీకు అర్థం కావట్లేదు, మొత్తం బట్టలు ఇప్పి కొడతారు. ఐమ్ వెరీ ఫార్చునేట్. అదృష్టం చేసుకున్నావు నిజంగా చాలా. నువ్వు ఇండియాలో పుట్టుంటే నువ్వు కూడా అట్లా కొట్టేటోళ్ళు. అంటే ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు కదా. మాకు సప్లిమెంటరీ లేవమ్మా, అంటే బేసిక్గా సప్లిమెంటరీలోనే పాస్ అవుతాం మేము, అట్లనే పాస్ అవుతాం మేము. ఏదో 6th లోనే 7th లోనే ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటా పక్కన వాళ్ళు చూపిస్తే ఓకే వద్దులే ఇవన్నీ వద్దు, సారీ అటు వెళ్ళిపోతున్నాయి, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతున్నాయి. ఎస్. అండ్ మా శ్రీరామచంద్రను, యా శ్రీరామ్ అన్న అయితే ఇంకా ఏమంటారు ఒక ఎనర్జీ లాగా మొత్తం స్టార్టింగ్ నుంచి లాగిస్తాడు మొత్తం. చెప్పడం తప్ప రెడ్ బుల్ అని. ఓకే సారీ, లేదు లేదు, లైక్ ఏమంటారు స్టార్టింగ్ ఎనర్జీతో వస్తాడు, లాస్ట్ వరకు కూడా సేమ్ అట్లనే ఉంటాడు ఎనర్జీతో. అవును, అదే స్మైల్ తో. అదే 24 hours ఆల్మోస్ట్ 18 hours అక్కడే ఉంటాం, స్టే చేస్తూ ఉండాలి. మీరు యాక్టివ్గా ఉండాలి, అక్కడ షో యాక్టివ్గా ఉండాలి, పోస్ట్ యాక్టివ్ ఉండాలి. అంటే టు బీ హార్డ్ డే. మనం ఒక 8 hours వర్క్ చేసినామంటేనే ఫుల్ టైర్డ్ అయిపోతుంటాం. మీరు ఫుల్ ప్లెడ్జెడ్ ఒక డే అంతా చేస్తారు, 24 hours చేస్తారు కాబట్టి ఇట్స్ లైక్. అన్న పేషెన్స్ కి మెచ్చుకోవాలి, ఎందుకంటే లైక్ స్టార్టింగ్ నుంచి అన్న ఒక్కడే నిల్చొని ఉంటాడు కదా సెట్లో. మేము జస్ట్ పాడుతున్నప్పుడే వెళ్ళి నిల్చుంటాం, అన్న స్టార్టింగ్ నుంచి అక్కడ అన్న ఒక్కడే నిల్చొని అడగాలి. ఎందుకంటే బిగ్ బాస్ షోలో అన్నకి కొంచెం లెగ్స్ పెయిన్ అవడం వల్ల ఎలిమినేషన్ అయింది అనమాట. సో ఎట్లా నిల్చుంటున్నావు అన్న అని అడిగితే అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ టైం ఉంటుంది, వద్దులే ఎట్లా వెళ్తున్నారా. కంటెస్టెంట్స్ డల్ అయినా సరే ఆల్వేస్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. చాలా యాక్టివ్ ఉంటుంది. చాలా. విచ్ ఇస్ మీ ఎపిసోడ్ ఏ ఎపిసోడ్ బాగా అనిపించింది? అబ్బాయి ఈ ఎపిసోడ్ క్రేజీగా ఎంజాయ్ చేసినాను. నాది అయితే ముక్కాల ముకాబులా సాంగ్. అది చాలాసార్లు ఏమంటారు నీ బేసిక్గా అబ్బాయి ఇన్స్టా వాడండి, ఎవరైనా అమ్మాయిలు ఉంటే నాకు మెసేజ్ చేయండి, అబ్బాయికి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సరే, ఓకే ఇన్స్టా వాడు. ఆల్మోస్ట్ నేను ఇన్స్టా మొత్తం వాడినని చెప్పలేదన్న, తక్కువ వాడతావు, అందుకోసమే నాకు ఫార్వర్డ్ చేయండి, నేను అబ్బాయికి ఫార్వర్డ్ చేస్తా. ఎవరైనా వల్లబాకి ఎవరితో కనెక్ట్ అవ్వాలనుకుంటే నాకు నాకు ఇవ్వండి నెంబర్లు, నేను చూసుకొని ప్రొఫైల్ చూసుకున్న తర్వాత మీకు ఇస్తా. ఇది ఓకేనా డీల్? నీకు మెసేజ్ చేసిన తర్వాత నాకు దగ్గర రావాలి కదా, గుర్తుపెట్టుకో. ఇట్స్ ఓకే ఫైన్. బట్ తక్కువ అదే రీల్స్ ఎక్కువ పెట్టినావు దాంట్లోనే ఇన్స్టాలో. బట్ అమేజింగ్ ఎపిసోడ్. అదొక ఏమంటారు గుర్తుండిపోయే మూమెంట్, ఎందుకంటే శివమణి సార్ లేచి అప్లాజ్ ఇచ్చారు నాకు ఆ సాంగ్ పాడిన తర్వాత. సో లైక్ అదొక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తాను నేనైతే నాకు మీ మొత్తం ఎపిసోడ్లో. మీకు నాకు ఎప్పుడు అడుగుతారా అని చెప్పేసి గుర్తు చేసుకుంటుంది తెలుగులో ఎట్లా వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చేయాలో. అది కరెక్టే అన్న, నాకు అర్థమైంది. కరెక్టే అనేది. యాక్చువల్లీ ఐ విష్ ఐ వాస్ దేర్ టు సీ ఎపిసోడ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే నేను 3 weeks ఉన్నాను కాబట్టి ఇంకా చూడాలని. బట్ ద వీక్ దట్ ఐ వాస్ దేర్ బూచాడే ఆ రోజు ఆ పాట పాడిన తర్వాత నేనే ఫస్ట్ పాడాను
సెట్ మీద. సో మొత్తం రిలాక్స్గా కూర్చున్నాను, చాలా ఎంజాయ్ చేశాను. జడ్జెస్ ఫీడ్బ్యాక్ లేకపోతే అందరు కంటెస్టెంట్స్ పాడిన అంటే యా. సో ఐ సా ద ఇన్స్టాగ్రామ్ మీది చాలా మంచిగా ప్రొఫైల్ పెట్టుకొని అన్ని అంగ్రేజ్ పాటలు కొన్ని తెలుగు పాటలు పాడుతున్నారు. అండ్ నాని గారిని కూడా బాగా చూసారు. ఏంటి ఎక్కడ కలిసారా కదా? నాని గారిని ఫస్ట్ టైం యూఎస్ లో కలిసాను. వర్జీనియా హైనానా ప్రమోషన్స్ వచ్చారు. సో అందుకే నేను కూడా థియేటర్కి వెళ్ళాను. ఒకసారి నాని గారిని చూడాలని అనిపించింది. అనుకోకుండా పాట కూడా పాడాను. సో దట్ వాజ్ రియలీ కూల్ ఎక్స్పీరియన్స్. అది సోషల్ మీడియాలో కూడా చాలా వెళ్ళింది. 5 million వ్యూస్ వరకు వచ్చాయి. నేను అప్పటి నుంచి వెతుకుతాను ఇంత అందమైన అమ్మాయి ఎక్కడ ఉందో ఎక్కడ వర్జీనియాలో ఉందంటే అంతవరకు మా మమ్మీ 20 రూపాయలు టికెట్ ఇచ్చి ఇక్కడ వరకే పోమన్నది. వర్జీనియా వరకు అంటే 2-3 లక్షల టికెట్ అంటే వద్దన్నది. సో అందుకని ఆగిన. ఓకే కత్తంటే ఎత్తారా అలానే అనిపిస్తుందా? సరే వాళ్ళబ్బా నాకు ఓకే కంటిన్యూ. అంటే ఆన్సర్ వేసేసాను క్వశ్చన్ అయిపోయిందా? సో మళ్ళీ నాని గారిని కలిసారా? అవును, మళ్ళీ అది అదృష్టం అనుకుంటున్నాను నేను, మళ్ళీ నాని గారిని కలిసి. అండ్ సెకండ్ టైం అది నేనే అన్నారా? అంటే వీడియో క్లిప్పింగ్ చూపించాము నాని గారికి. అప్పుడు దాని వాట్ వాజ్ ది రియాక్షన్ అప్పుడు? యా అంటే అప్పుడు గుర్తొచ్చింది నాని గారు. నువ్వేనా అందమైన అమ్మాయి పాట పాడైంది అన్నాడా నాన్నగారు? అంటే నువ్వేనా అమ్మాయి సినిమా థియేటర్లో పాడారు అన్నారు. సో దాని తర్వాత ఐ సాంగ్ మై సాంగ్. అది నేనే అని చెప్పేసి పాడారా? పాడలేదా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ఇద్దరు ఫేవరెట్ హీరోస్ ఎవరు? ఫేవరెట్ హీరోస్? హీరో ఓకే హీరోయిన్ చెప్తాను. నాకు హీరోయిన్ అంటే సమంత గారు. హీరో ఐ వాంట్ హీరో. యాంకర్ కూడా పేరు చెప్పొచ్చు, పర్లేదు. ఓకే ఓకే సరే వాళ్ళబ్బా కత్తుంటే దొరికేద్దామనే చూస్తున్నాడు అబ్బాయి. నేను జస్ట్ చూస్తున్నా. లేదు ఈ ఫేవరెట్ హీరో. నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి. సరే చెప్పు ఏడవగానే అడుగుతారు కదా. చెప్పు చెప్పు ఫేవరెట్ హీరో అంటే ఎదురుగా యాంకర్ కదా నేను. సో హీరోయిన్ కాదు కదా, పర్లేదు. నాన్నగారు పేరు చెప్పకపోయినా పర్లేదు, నాన్నగారు. ఓకే ఓకే నీకు? నాకు ఫేవరెట్ హీరో అట్లేం లేదు. నేను పర్లేదు, నేను జనరల్ గా నేను కూడా మీ పేరు వద్దు, నా పేరు చెప్పకపోయినా పర్లేదు, చెప్పండి. నాకు తెలుసు గుడ్నెల్లో నా మీద అభిమానం ఉందని తెలుసు. ఓకే నా ఫేవరెట్ హీరో తెలుగులో అయితే ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ అన్న. అండ్ తమిళ్లో సూర్య అన్న. అండ్ విలన్ రోల్స్కి అయితే ఎస్జే సూర్య తమిళ్లో. కన్నడ మలయాళంలో లైక్ మమ్ముట్టి అండ్ మోహన్ లాల్ గారు, దుల్కర్ సల్మాన్ అన్న కూడా. అండ్ ఫాఫా. భోజ్పురిలో తెలియదు నాకు. జనరల్ ఇవన్నీ చెప్పేసిన కదా, అదొక్కటే మిలిగింది ఎందుకు చెప్తే. హాలీవుడ్ హాలీవుడ్ బ్రాడ్ పిట్. Tom Holland and Leonardo DiCaprio. Oh my god. అలా ఉండదులే మస్తాన్. ఏంటి? అలా Leonardo DiCaprio. Okay. So Miro is a Hollywood. Who is the best favorite hero? అంటే నాకు హాలీవుడ్ లో ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నారు. జేమ్స్ కెమెరాన్ అనే కాదు, లైక్ మార్క్ జకర్. నాకు ఆయన ఒక్కరే తెలుసు. సారీ కట్ చేసేయండి. ఇదే ఉంచు కట్ చేసేయండి. ఇదే ఉంచుతా. అంటే మొన్న అంబానీ పెళ్లికి వచ్చాడు కదా, కన్ఫ్యూజ్ అయింది. యాక్టర్ ఏమో అలా కన్ఫ్యూజ్ అవ్వలేదు. Okay, coming to my favorite directors, like Martin Scorsese and Quentin Tarantino and ఇంకా కొంతమంది. ఇంగ్లీష్ సినిమాలు చూడడం తప్ప డైరెక్టర్ల పేర్లు కూడా లేదు, ఎందుకంటే 6-10 నిమిషాలు వాళ్ళ పేర్లు వెళ్తుంటాయి కాబట్టి అంత ఓపిక లేదు నాకు చూడడానికి, టు బి హానెస్ట్లీ. ఓకే సారీ. మీరు హూ ఇస్ ద ఫేవరెట్?
యాక్చువల్లీ ఎక్కువ టాలీవుడ్ సినిమాలు చూస్తారు హాలీవుడ్ కంటే. బట్ టాలీవుడ్. అవును. Oh my god. Yeah, very good. Recently what do you watch the movie? Tollywood recently ఏ సినిమా అది కల్కి. Oh god, ఇది లేటెస్ట్ సినిమా చూసారు. కల్కి వచ్చి ఓటీటీలో కూడా ఇప్పుడు వచ్చింది, నెట్ఫ్లిక్స్ లో. అప్పుడే చూసారు అంటే గ్రేట్. బిజీగా ఉండే. లేదు పర్లేదు, చూడండి, అక్కడ నా మూవీస్ కూడా వస్తాయి, చూడండి. ఎస్. అండ్ సో మీకు ఎలాగో నాన్నగారు ఇష్టం, మీకు ఎలాగో ఎన్టీఆర్ గారు ఇష్టం కాబట్టి విజయ్ సేతుపతి గారు, తమిళ్లో విజయ్ సేతుపతి గారు ఇష్టం, కన్నడలో కిచ్చా సుదీప్ గారు. అంటే కన్నడ అంత తెలీదు. యష్ గారి పేరు చెప్పండి, ఎందుకంటే యష్ గారు ఫామ్లో ఉన్నారు. అలా ఏం లేదు. సరే, ఓకే. మలయాళంలో దుల్కర్ సల్మాన్ గారు. మలయాళం బాగుంది. గుడ్ టేస్ట్. ఓకే. సో మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్, మీరు నాన్నగారి ఫ్యాన్, మంచి కాంబినేషన్. సో సరదాగా 1 by 1 నేను ఇప్పుడు వల్లభ పేరు కానీ మీ పేరు కానీ చెప్తాను. ఫస్ట్ 1 by 1 టక్కకాయల్లో 5 songs మాత్రం టక్కటక్క పాడాలి, పల్లవి మాత్రమే, చరణం కూడా అవసరం లేదు. సో వల్లభ నేను నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్టీఆర్ గారి 5 songs టక్ టక్ క్విక్గా. ఓకే. నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా, నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా, నీ మోము నింగి నుంచి ఓ ప్రేమ వాన రాగా, ఆ వానలోన జల్లుమంటూ తడిసిపోగా, తేలి 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 తేలిపోయా, అసలు చందమామ నువ్వే అంటూ నేల మీద వాలిపోయా. నెక్స్ట్ మీరు నాన్నగారి పాట క్విక్గా, అందులో కూడా చూసేసుకో. చలిగాలి చూస్తూ తెగతుంటది, కిలిగింత పడుతున్నది, పొగమంచు చూద్దు మహమంచిది, సరే, నన్ను చూస్తుంటే ఫీల్ అవుతున్నారు. సో హార్ట్ సింబల్స్ వేయండి అమ్మా ఎడిటింగ్లో. ఓకే, నెక్స్ట్ ఎన్టీఆర్ గారు. ఓకే. నిద్రనీరిసేసి రెప్పల్ని తెరిసాను, నువ్వు వచ్చే దారుల్లో సూదుల్ని పరిసాను, ఉంటెత్తు బండెక్కి రారా, సగిలేటి లొంకల్లో 10 లింగారారా, నలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా, ఘనబోటి కూరుండి పిలిసినారా, పెనివిటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా, ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా, చిమ్మటి చీకటి కమ్మటి సంగటి, ఎర్రగా కుంపటి అచంగా దుప్పటి, కుమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి, కుమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనివిటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనివిటి. నాన్నగారు. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసున ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచినే ఇది బాధో ఏదో, కునుకేమో దరికి రాదు, ఒనుకేమో వదిలిపోదు, ఏ వింత పరుగునాను నా పయనం మాత్రం పూర్తవదును, నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువలేదు, నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించను ఈ నిమిషం. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసున ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ,
నన్నే మరిచనే ఇది బాధో ఏదో. ఎన్టీఆర్ గారు నువ్వు కాఫీ షాప్కి వెళితే ఆ కప్పు నేనే, నీ లిప్పు 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 తాకుతుంటే ఆ సిప్పు 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 నేనే, నీ లబ్బు డబ్బు గుండె కొట్టుకుంటే ఆ డబ్బు డబ్బు బీట్ నేనే, నువ్వు తిప్పు తిప్పుకుంటూ నడుచుకెళ్తే నీ నీడ తోడు అన్నీ నేనే. I wanna follow you. 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 ఎవరు అన్నారని మారవే నాలో సలు, ఎవరి అన్నారని పొంగినే ఊహలు, తీరం తెలిసాక ఇక దారిని మార్చాలనా, దారులు సరైనా వేరే తీరం చేరాలనా, నడకలు నావేనా నడిచేది నేనేనా, చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసునా, నీకేసి జారుతున్న చదువైనది వయసినా. తమిళ్లో ఇది ఒక కల్ట్ సాంగ్. ఎన్టీఆర్ సాంగేనా? ఓకే. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా, మేఘాలపై నుండి వస్తారా ఓసారి రాగాలి తీయంగ తీయగా, చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే, జోలాలి పాడాలి తీయగా, సగమ పమ పమ పగరి రిగరి, సగమ పమ పమ పగరి రిగరి, గరి సాని సరి నిసా గరి సా, గరి సారి సరి నిసా గరి సా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వండర్ఫుల్ టైం నాకు ఇచ్చినందుకు. సో బిజీగా ఉన్నా కూడా అట్లా ఆడంగానే సరే థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. అండ్ ఎలా అనిపిస్తుంది ఇంటర్వ్యూ? అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏమన్నా ఇట్లా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతవరకు జరిగిన ఇంటర్వ్యూస్లో ఇది ఒక్కటే చాలా ఫన్నీయెస్ట్ ఇంటర్వ్యూ. మేము బాగా ఎంజాయ్ చేస్తాం. కామెడీ కంటే we really enjoyed a lot sir. we are happy sir. We are enjoyed a lot sir. Yes, thank you so much. Thank you so much అన్న. అమెరికాకి వస్తుంటా అప్పుడప్పుడు. సరే వాళ్ళ నేను కూడా తీసుకుని వెళ్తలే. నేను నెక్స్ట్ ఇయర్ లండన్ వెళ్తున్నా, మీరు అక్కడ వస్తా. నేను డైలీ పోతుంటా వితౌట్ పాస్పోర్ట్. ఓకే, అలాగ అర్థం కాలేదు. ఓకే, మీకు అర్థం కాలేదు కదా, సో అది అర్థం కాకపోవడం మంచిది. మళ్ళీ చెప్తాను, ఇండియన్స్ వాళ్ళు డైలీ మార్నింగ్ టైంలో లండన్ వెళ్ళేసి వస్తుంటారు అనమాట. సో ఓకే, వాళ్ళ బంద్ తీసుకొని నేను యూఎస్కి వస్తాను. అది వర్జినియా యాక్చువల్లీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాను. అవునా? ఎక్కడ? ఓకే, సారీ, అడుగుతా. గుండె జల్లని ఇక్కడ కిందకి జారిపోయింది. ఇంకా హైదరాబాద్ అని ఇంకా పెట్టరు కదా, ఫ్లైట్ టికెట్ కి 3 లక్షలుగా ఇక్కడ మునిగిపోతాయి. మీరు నెక్స్ట్ ఇయర్ యూఎస్ వెళ్తున్నారు కదా, నెక్స్ట్ ప్లాన్ ఉందన్నారు కదా. లేదు, వద్దు. మాతృదేశం నా మాతృభూమి. భారతీయులందరూ ఎక్సెప్ట్ మీరు సోదరి మళ్ళు కాదు, అందరు ఫ్రెండ్స్. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. టు బి హానెస్ట్గా వాట్ ఎవర్ మీరు డ్రీమ్స్ అనుకుంటున్నారో అచీవ్ అవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. అండ్ ఇక్కడే చదువుకోండి బాగా, ఐ విల్ హెల్ప్ యూ. అండ్ ఓకే, సర్లే వాళ్ళబ్బా, నేనేం అనలేదన్నా.
నేను జస్ట్ నార్మల్ చేస్తున్నా. ఆనెస్ట్గా నువ్వు వాట్ ఎవర్ అచీవ్ కావాలని చెప్పేసి నిజంగా కోరుకుంటున్నా యాజ్ అ బ్రదర్గా. గదమాట ముచ్చట. టాటా సీ యూ, బై బై.